హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఎదిగిరోడు ఇంకోడున్నాడు చూడు, ఎవడంటే అది రేపటి నేనే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా? ఫైర్ నీ అబ్బా తగ్గేదేలే. పుష్ప 2 తర్వాత ఒకరు చనిపోయినారు కదా, వెళ్ళకూడదు అంటే అంత హెవీ జనం ఉన్నారు కదా, ఆ అక్క వెళ్ళకూడదు. మీ బాబుని హాస్పిటల్లో ఉంచినప్పుడు ఏమన్నా సీరియస్ ఏమో డబ్బులు కావాలని అడగడంలో తప్పేముంది? వాళ్ళు వల్గర్గా పెట్టినారు. ఇంకా ఎందుకన్నా డబ్బులు కావాలంటే చెప్పండి అమ్మా, మేము వేస్తాము. అది వల్గర్ ఎందుకు అవుతుంది? వాళ్ళు వల్గర్గానే అడిగినారు. వాళ్ళ ఇంట్లో అమ్మ అక్క చెల్లి ఉండరేమో అనుకుంటా నేను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? అక్క నాకు ఒక డ్రీమ్ ఉంది అక్క, బిగ్ బాస్కి వెళ్ళాలి అని. బిగ్ బాస్కి వెళ్ళాలి? అవును. ఏం చేస్తావు అక్కడికి పోయి? అక్కడికి పోయి అంటే నాకు కొంచెం టాలెంట్ ఉంది, అది చూపించుకుందామని. బాగా నీకు కోపం వచ్చినప్పుడు వచ్చే మాటలు ఏంటి? బూత్ మాటలు వస్తాయా? చాలా అక్కడికి తిట్టా కదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈరోజు నాతో పాటు ఇన్ఫ్లుయెన్సర్ భవానీ గారు ఉన్నారు. తను అనంతపూర్ నుండి వచ్చారు. తనకి లైఫ్ లో గోల్స్ ఉన్నాయి అంట, దాంతో పాటు ఫ్యామిలీ కూడా ఉన్నారు. మరి ఫ్యామిలీని గోల్స్ ని ఎలా మేనేజ్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి అన్ని మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? బాగున్నాను అక్క. అనంతపూర్ కదా మీది? అవును. లోకలా లేదంటే పక్కన ఏదైనా విలేజ్? విలేజ్. పెళ్ళి అయిపోయింది. ఎంతమంది పిల్లలు? 2 బాబులు. అమ్మ నాన్న అదే విలేజ్ పక్కన? డాడీ లేడు, అమ్మ. ఓకే. అమ్మ భద్రపల్లి, అనంతపూర్ జిల్లానే. ఓకే. సత్తజాయి జిల్లా వచ్చారు అనుకుంటా, ఇప్పుడు మారింది. ఓకే. నాన్నగారు ఎలా చనిపోయారు? యాక్సిడెంట్ లో 20 years బ్యాక్. 20 years బ్యాక్. అప్పుడు మీకు ఏజ్ ఎంత ఉంటుంటుంది? 9 years. 9 years. అమ్మ, అన్న తమ్ముళ్ళు ఉన్నారా? 2 అక్కలు, ఒక బాబు, తమ్ముడు. పెళ్లిళ్ళు అయిపోయినాయి అందరికి? అందరికి అయినాయి. మన రీసెంట్ గా తమ్మునికి అయింది. అందరూ పొలం పని చేసుకుంటారా? పెద్ద అక్క వచ్చి కష్టపడుతుంది, రెండో అక్క వచ్చి హౌస్ వైఫ్. మీరు పొలం పని? తమ్ముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒక్కరు సెటిల్ చేసారు ముగ్గురు కలిసి. అంత కష్టపడి నా తమ్ముడిని చదివించుకున్నాం. చూసుకుంటాడా ఇప్పుడు తమ్ముడు? కొంచెం మంచి బాగా చూసుకుంటాడు. అందరి మధ్య అయితే కొంచెం ప్రేమలు ఉన్నాయి అయితే, నాన్న లేకపోయినా. అమ్మ ఆరోగ్యంగా ఉన్నారా ఇప్పుడు? మన ఆపరేషన్ అయింది వెన్నెముక. అమ్మ కూడా ఉంది యాక్సిడెంట్ అయినప్పుడు. మాకు మ్యారేజ్ ముందు యాక్సిడెంట్ అయిందనమాట. ఓకే, మీ అంటే అందులోనే మీరున్నారా? ఎలా అయింది? మేము బొప్పాయి పండ్ల కోసేకపోతా అంటాం అనమాట. ఓకే. అది టైర్ పంచర్ అయి బోల్తా పడింది. 2013 డిసెంబర్ 4 ఓకే, మాకు యాక్సిడెంట్ అయింది. అందులో నాన్నగారు? నాన్న లేరు, అమ్మ నువ్వు నేనున్నాం. ఓకే. నీకు కాలుకి అయిందా? ఏంటి కాలు ప్రాబ్లం ఏంటి? నాకు కాలు ప్రాబ్లం అప్పుడు యాక్సిడెంట్ లో బ్యాక్ సైడ్ ఫ్రాక్చర్ అయింది అది. ఓకే. అప్పుడు 2 నెలలు హాస్పిటల్లో ఉంటుంది. అప్పుడు మా అక్కగారు ఇద్దరు చూసుకున్నారు మా అమ్మని నన్ను. ఓకే. చాలా పూర్ ఫ్యామిలీ, చాలా కష్టపడి వచ్చామన్నమాట పైకి. మేము చాలా ఇప్పటికీ కష్టపడుతున్నారు. ఇప్పటికి పుట్టినప్పటి నుంచి, మా డాడీ చనిపోయినప్పటి నుంచి ఇప్పటికీ కష్టం తప్పలేదు నాకు. చదువుకున్నారా ఏమైనా? 5వ క్లాస్. 5వ క్లాస్. ఎందుకు ఆపేశారు? అంటే పని ఇదంతా వీటి వల్ల అమ్మ అవుతే కష్టపడి మమ్మల్ని నలుగురిని పెంచాలి కదా అని మేము మా చదువు పక్కన పెట్టేసి పనికి వెళ్ళి నా తమ్ముని చదివించుకున్నాం. ఇప్పుడు తమ్ముడిని ప్రయోజకుని చేసిండ్రు. ఎప్పుడైనా అనిపించిందా చదువుకుంటే బాగుండు? చాలా సార్లు అనిపించింది అక్క. అంటే ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ పెడతారు కదా, అవి చదవలేనే ఒక చిన్న బాధ. ఓకే. మరి కమెంట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి కొన్నింటికి, ఈ మధ్య మళ్ళీ ఆన్ చేసినట్టున్నారు. ఎందుకు, ఏమైంది? చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అక్క. ఇన్స్టాగ్రామ్ మీకు ఫస్ట్ ఎవరు చెప్పిండ్రు ఇట్లా ఒక స్టార్ట్ చేద్దాము, ఇట్లా వీడియోస్ చేద్దామని ఎవరు చెప్పిండ్రు? ఎవరు లేదు అక్క. నేను వీడియోలు చూడడానికి డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. దాన్ని చూడడానికి కరెక్ట్ గా 1 year బ్యాక్. హాయ్ ఫ్రెండ్స్, మొక్కజొన్నల పీకేకి వచ్చినాను అన్నాను. డిసెంబర్ 18. ఇప్పుడు డిసెంబర్ 18 వస్తే 1 year అవుతుంది. 1 year కి నేను 1,52,000 మందిని సంపాదించుకున్నాను. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అంటే బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు బాధ ఉంది, కానీ అవన్నీ దాటుకొని వచ్చా అనమాట నేను ఇంటికి. ఓకే. 1,52,000 మంది ఆ రోజు మొక్కజొన్న వీడియోతోని. నార్మల్ గా మీ అన్ని వీడియోలు చూసిన, ఫస్ట్ వీడియో ఆన్ చేయగానే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఒకసారి డైలాగ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది నిజంగా బయట కూడా పాటిస్తారా? ఓన్లీ వీడియోల వరకేనా? లేదా బయట కూడా నేను పూజ చేస్తే గానీ ఫస్ట్ అదే వాడతా దేవుని దగ్గర కూడా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి.
ఓకే, బాగుండాలి అంటే ఎలా బాగుండాలి, అందులో మీరు ఉండాలి అంటే ఎలా ఉండాలి? అందరూ బాగుంటేనే కదా నేను బాగుంటాను. అదే, ఆరోగ్యంగా ఉంటే చాలు, ఆ, అంతే. చాలు. ఫుడ్ మనం ఆటోమేటిక్ గా సంపాదించుకోవచ్చు. ఓకే, ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేస్తున్నప్పుడు డబ్బులు వస్తాయి అని ఎవరైనా చెప్పారా, లేదంటే నార్మల్ గా? నార్మల్ గానే చేశాను అక్క నేను. మీ దగ్గరికి ఇట్లా వచ్చాను, అది చాలా హ్యాపీగా ఉంది నాకు మిమ్మల్ని కలిసినందుకు. థ్యాంక్ యూ అండి. డబ్బులు సంపాదించవచ్చు, ప్రమోషన్లు వస్తాయి, కొంచెం హెల్ప్ అవుతుంది, ఇది రేపు పొద్దున ఇంకా మన లైఫ్ లో నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోతుంది అనేది కూడా మనకేం తెలీదు. అంటే స్టార్ట్ చేశాను. ఫస్ట్ లో నా తమ్ముడు అంతా వద్దన్నారు. డిసెంబర్ 18 నుంచి జనవరికి 30,000 మందిని సంపాదించిన నేను. గ్యాప్ 12 రోజులకే 30,000 మంది. ఇంకా మళ్ళీ 3 నెలలకే 1,00,000 మంది అయినారు. ఓకే, మళ్ళీ ఇప్పటికి 50,000 మంది దాటినారు. అలా పెరుగుతూ వస్తున్నారు. మీ హస్బెండ్ ఏమంటారు మరి, వద్దు అని ఎప్పుడైనా చెప్పారా? మా హస్బెండ్ ఏం ఫుల్ సపోర్ట్. మా అత్తగారు ఫస్ట్ సపోర్ట్ ఇచ్చినారు, మళ్ళీ వద్దన్నారు. ఏడ్చిన వీడియోలు గాని ఉన్నాయి నావి. అంటే ఊర్లో వాళ్ళు దండిస్తున్నారు అనమాట, మీ కాల్ ఇట్లా తీస్తుంది ఏంటి అది ఇది అని. మీరు చేసే దానిలో ఏం పెద్ద వల్గర్ వీడియోలు ఏం లేవు, అదే కదా, పనికెళ్ళే వీడియోలేగా పెట్టి. పనికెళ్ళే వీడియోలు నావి, నటించే వీడియోలు తప్ప ఇంకేం ఉండవు నా దాంట్లో. నటించే వీడియోల కంటే పనికి వెళ్ళిన మీ ఒరిజినల్ వాయిస్ తోని పెట్టినారు కదా, మీ ఓన్ వాయిస్ తోని, అవే మంచిగా ఉన్నాయి, వాటికే రీచ్ ఉంది కదా. కానీ కమెంట్లు ఏమని వచ్చినాయి అంటే చెప్పిండ్రా, మీ వేరే వాళ్ళు చెప్పిండ్రా కమెంట్లు ఇట్లా వస్తున్నాయని? మా అక్కను, మా అక్కగారు, తమ్ముడు కామెంట్స్ చదివి నాకు చెప్తారు, బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి ఫస్ట్ ఆఫ్ చేయని. ఓకే, నాకు చదువు రాదు కదా, తెలుగులో అయితే నేను చదువుతాను, ఇంగ్లీష్ లో నాకు రావన్నమాట. వాళ్ళు చదివి నాకు చెప్తారు. పెద్ద అక్క 10th చదివింది, రెండో అక్క అంతే 6th లో ఆపేసింది, నేను గాని అంతే 6th లో ఆపేసినాను. పెద్ద అక్క 10th చదివింది, 10th చదివేటప్పుడు నేను 10th కంప్లీట్ చేసేసి అందరు ఆపేసినారు ఇంకా ఒకేసారి. తమ్ముడిని చదివించినారు. తమ్ముడు కూడా గవర్నమెంటేను చదివిండేది, అంటే గవర్నమెంట్ స్కూల్లోనే. ఆ 4 వరకే మా డాడీ ఉన్నప్పుడేమో ప్రైవేట్ చదివినాడు, మా డాడీ మానేస్తాను, మా డాడీ చనిపోతానే గవర్నమెంట్ కేసేసినాం. కాలేజ్ ఫస్ట్ వచ్చినాడు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. బట్ జాబ్ అయితే వచ్చింది కదా ఫైనల్ గా, నలుగురిలో ఒక్కరు సెటిల్ అయినారు. మీరు సెట్ అయినట్టే గానీ కొంచెం కష్టం తప్ప, చేసుకుంటే పని, లేదంటే డబ్బు లేదంటే నాకు. అంత తక్కువనా? అంతే. నాటు వేయబోతేనే 800 కదండి, నాటు వేయడానికి పోతేనే 800 ఇస్తున్నారు. రాదు ఒక్క నాటు వేయడానికి. ఓకే, మిగతా వీటికి 250 కూలి. నిన్న కూడా నేను పనికి వెళ్ళి వచ్చాను. మా సైడ్ 500 ఉంది, మీ సైడ్ తక్కువ ఉంది. మా సైడ్ తక్కువ. తీసుకొని పోవాలా, మళ్ళీ ఛార్జీలు దాంట్లో ఇవ్వాలి మేము. 30 రూపాయలు ఛార్జీలు పోతే 220 మాకు మిగులుతాయి. అంటే ఓకే, ఇట్లా మొత్తం 10-15 మంది కలిపి బ్యాచ్లు పోతారు అట్లనేనా? మా సైడ్ గుత్తా అంటారు, మీ సైడ్ ఏమంటారో తెలియదు. గుత్తా అంటే 10-15 మంది కలిపి ఒకటే పొలంకి పోతారు అన్నట్టు, ఒక రోజు అది అయిపోయేదాకా ఇంకా వాళ్ళకే పోతారు. అది అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ పొలం, నెక్స్ట్ బ్యాచ్ పోతారు, అట్లా ఆటోలు తీసుకొని. అట్లా ఆటో ఆయనకి ఇస్తారు డబ్బులు, ఆయన అందరికి పంచుతాడు. మా కళ్ళ లేదు, మా మేస్త్రికి ఇస్తారు, మా మేస్త్రి మాకు ఇస్తారు. అదే, మేము మాకు ఆటో అంటే మేస్త్రి, అంతే, భాష తేడా, పని ఒక్కటే అంతే. ఓకే, మొక్కజొన్న ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి మొక్కజొన్న కాదు, మీ సైడ్ మీ దాంట్లో ఇంకొక వీడియో కూడా నేను చూసిన, మిరపకాయలు పీకనీకి పోతున్నాం. అన్ని పండ్లకు వెళ్తాను, అన్ని పండ్లకి పీకనీకనే అంటారా? పెరకనీకి అంటాం, పెరకనీకి పీకనీకి. కింద కమెంట్లు చదివినా నేను, మీరు ఆన్ చేసిండ్రు కదా, ఆన్ చేసిన తర్వాత నేను కమెంట్లు చదివినా, అమ్మ మిరపకాయలు తెంపనీకి, తెలంగాణలో మిరపకాయలు తెంపనీకి పోతున్నాం అంటారు, మీ సైడ్ పెరకనీకి పోతున్నాం అంటారా? దానికి కూడా కమెంట్లు వచ్చినాయి. అదే కదా నా బాధ. చాలా ఇంకా వల్కర్గా పెట్టినారు. వినాయక చందా కానీ నెంబర్ పెట్టింటక్క, నేను నెంబర్ పెట్టినద్దు, అబ్బా బ్యాడ్ కామెంట్స్ అవి ఫోన్ చేసి కొంతమంది తిడుతున్నారు కూడా, ఇప్పటికీ చేస్తానే ఉన్నారు. వినాయక చందా నేను ఓన్ గా కూర్చోబెడదామని చెప్పేసి నా నంబర్ పెట్టినా, ఫోన్ పే నంబర్, ఇప్పటికీ కాల్స్ వస్తూనే ఉన్నాయి. నంబర్ అంటే నంబర్ పెట్టిండ్రు కదా, మరి మీరు నంబర్ తీసేస్తా, వీడియో తీసేస్తే సరిపోయింది. వీడియో తీసేసిన నేను, అంటే నెంబర్ సేవ్ చేసుకుంటారు కదా, వాళ్ళు చేస్తున్నారు. ఓకే, వినాయకుడి పండగ కోసం అని మీరు సొంతంగా చేద్దామని డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి పెట్టిండ్రు, పైసలు ఎంతో కొంత వాళ్ళ నుండి 20,000 దాకా వచ్చినాయి కదా. తర్వాత రీసెంట్ గా మీ బాబుకి బాగాలేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ అందరికి ఒక డౌట్, అప్పుడు దేవుడి కోసం అని చెప్పి డబ్బులు అడిగినప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు అనే విషయం వాళ్ళకి అర్థమైంది. మీరు డైలీ పెట్టే వీడియోలు కూడా చూస్తుంటే వాళ్ళకి అర్థం అవుతుంది కదా, మిమ్మల్ని సపోర్ట్ చేసే 1,52,000 మందికి మీ దగ్గర డబ్బులు లేవు అని తెలుసు.
మీ బాబుని హాస్పిటల్లో ఉంచినప్పుడు ఏమన్నా సీరియస్ ఏమో డబ్బులు కావాలని అడగడంలో తప్పేముంది? వాళ్ళ అక్క నేను నా కొడుకు పెట్టుమా అంటే పెట్టినా నేను వీడియో తీసి పెట్టినా వాళ్ళకి చూస్తారు మన కాలు ఎట్లా బాగాలేదు అని నేను తీసుకుపోయినది గవర్నమెంట్ హాస్పిటల్ కి. అది చెప్తే అయిపోతుంది కదా, దానికి మళ్ళీ మీరు రిటర్న్ ఒక వీడియో చేసిండ్రు కదా. వాళ్ళు వల్గర్గా పెట్టినారు. ఇంకా ఎందుకన్నా డబ్బులు కావాలంటే చెప్పండి అమ్మా మేము వేస్తాము. అది వల్గర్ ఎందుకు అవుతుంది? అంటే దీనికి కాదు, కాలుకి కాదు, మీకు ఇంకా ఏమన్నా అవసరం ఉంటే పెట్టండి చెప్పండి. ఇంకా ఏదన్నా అవసరం ఉంది అని అంటే మీ ఖర్చులకేమో కదమ్మా, అందులో వల్గర్ ఏముంది, అందులో తప్పేముంది? లేదక్క వాళ్ళు వల్గర్ గానే అడిగినారు, అది చెప్పలేను నేను దీని ముందర. ఓకే, పెద్ద పదం ఏదైనా వాడినారా? వాడినాడు, అందుకనే నేను చెప్పలేదు. ఒక్కరా లేకపోతే అందరు అట్లనేనా? ఉద్దరు ముగ్గురు, చాలా మంది మంచిగా పెడతారు అక్క, ఉద్దరు ముగ్గురే నాకు చెడ్డగా పెట్టి. 100 మందిలో ముగ్గురు తప్పు పెట్టిందంటే ఆ ముగ్గురు దగ్గర తప్పు. వాళ్ళ ముగ్గురే, వాళ్ళ కోసం మీరు ఎందుకు బాధపడ్డం? ఇంకా 70 మంది 80 మంది అయితే జాగ్రత్త అక్క, మంచిగా చూసుకోండి. ఏమన్నా నిజంగా అవసరం ఉంటే కనుక వీడియో పెట్టండి, 100 200 మేము వేస్తాము, అయినంత సహాయం చేస్తాము అనే వాళ్ళు కూడా పెట్టినారు కదా. దానికి మీరు వీడియో తీసి చేసినప్పుడు మరి ఆ 1,50,000 మంది బాధపడతారు కదా. మరి నేను వీడియోలో ప్రతిగా చెప్తాను, మీకే కాదు బ్యాడ్ కామెంట్ చేసిన వాళ్ళనే నేను తిడతాను అని. నేను అడిగినానా మిమ్మల్ని డబ్బులు, నాది నేను చూసుకుంటాను, నా కొడుక్కి నేను పెట్టుకోలేనా, నా కన్న కొడుక్కి నేను కన్న పిల్లలకి నేను పెట్టుకోలేనా, అంత ఫైర్ ఎందుకు, అంత కోపం ఎందుకు వస్తాదక్క? బ్యాడ్ కామెంట్స్ చదివి. బ్యాడ్ కామెంట్స్ మీరు చదవట్లేదు, అది మీ అదృష్టం తెలుసా. మాతో పోల్చుకుంటా ఇప్పుడు అది మీ అదృష్టం. చదవకుండా ఉండడం, అట్లాంటివి తెలుసుకోకుండా ఉండడమే చాలా మంచిది ఆరోగ్యానికి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? అక్క నాకు ఒక డ్రీమ్ ఉంది అక్క, బిగ్ బాస్ కి వెళ్ళాలి అని. బిగ్ బాస్ కి వెళ్ళాలి? అవునక్క. ఏం చేస్తావు అక్కడికి పోయి? అక్కడికి పోయి అంటే నాకు కొంచెం టాలెంట్ ఉంది, అది చూపించుకుందామని. ఓకే, సరే, ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది కదా, ఏదైనా సినిమా డైలాగ్ అట్లా చెప్తావా? ఇప్పుడు నేను బిగ్ బాస్ పంపించాలంటే నీలో టాలెంట్ వాళ్ళకి తెలియాలి కదా మరి. అవును, నేను ఎప్పుడు రీల్లో సినిమా డైలాగ్ చెప్పలేదే. మరి ఏం టాలెంట్ ఉంది, మరి ఏం చూపిస్తావు అంటే? టాలెంట్ పాట వస్తేనా నటించడం అట్లా. పాట అక్కడ పాట పెట్టారు, మరి చూస్తారా బిగ్ బాస్? రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారా? ఈ సీజన్ చూడలేదు, ముందు అన్ని చూసాను నేను. ఈ సీజన్ అవ్వలేదు. అంటే పనికి పోవడము, ఇంట్లో పని చేసుకోవడము అవే సరిపోయినా అనమాట. అప్పుడు అంటే నేను రీల్ చేయలే కదా, అందుకని నేను చూస్తా అంటే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీలకి అమౌంట్ ఎక్కించుకునేకి చెప్తున్నా, మనీ లేక టీవీ ఆఫ్ చేసినాం అనమాట. అయ్యో, అందుకు సెల్లులో ఇంకా ఇదే సరిపోతుంది, ఇంట్లో పని రీల్ చేయడమా, ఇంకా ఇంట్లో పని సరిపోతుంది. టీవీ ఉంటే పనుకున్నప్పుడన్నా చూస్తాం. మళ్ళీ ఇప్పుడు అది 10ంటికి పెట్టిండ్రు ఎపిసోడ్, 10ంటి దాకా పడుకోకుండా ఉండలేం, పొద్దున పనికి పోయేటోళ్ళు 9కి 7కి అంతా 8కి అంతా పడుకునేస్తాం తినేసి. ఓకే, మరి అక్కడ బిగ్ బాస్ లో పాటలు పెట్టరు, పాటలు పెట్టని నేను యాక్ట్ చేస్తా అంటే పాటలు పెట్టరు. ఇక్కడ ఇప్పుడు మీ ఇంట్లో ఎట్లుంటావో 100 కెమెరాల ముందు అక్కడ నువ్వు అట్లా ఉండాలి, అందరితో మాట్లాడాలి, గొడవ పెట్టుకోవాలి, ఆటలు ఆడాలి. ఆటలు ఆడాలంటే నాకు సింపుల్ ఆటలు ఇమ్మంటాను. సింపుల్ ఆటలు ఇవ్వమంటావా? నువ్వే అడుగుతావా? కాలు బాలేదు కదా, నాగార్జున సార్కి చెప్తాను నేను. నా వరకు సపరేట్ గేమ్ పెట్టుర్రి, విన్నర్ నేనే లూజర్ నేనే, గెలితే నేనే గెలితే, ఓడితే నేనే ఓడతా, నాకు ఎవరు ఆపోజిట్ వద్దు అని చెప్తావా? చేస్తారా మరి? ఒక్కొక్క డైలాగ్ చెప్తా. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్ అని ఎవ్వ తగ్గేదేలే. నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. అవునా? పుష్ప 1 చూసిండ్రా? చూసినా, అంటే ఇంట్లో చూసిండ్రు. పుష్ప 2 పోలేదు కదా. పుష్ప 2 తర్వాత ఒకరు చనిపోయినారు కదా, తెలుసా? లేడీస్ చనిపోయినారు, తెలుసా? తెలుసు. ఏమనిపించింది మీకు ఆ విషయంలో? ఆ విషయంలో తెలుసా అసలు మీకు ఏం తెలుసు దాని గురించి? న్యూస్ అంటే సార్ని చూడడానికి వెళ్ళింది, తొక్కేశారని తెలిసింది. ఓకే, ఏమనిపించింది అప్పుడు? మీరు ఒక పని చేసుకునే వాళ్ళు కదా, వెళ్ళకూడదు అంటే అంత హెవీ జనం ఉన్నారు కదా, అక్క వెళ్ళకూడదు. వెళ్ళకపోతే మరి మీ అల్లు అర్జున్ సినిమాలు బయటికి ఎట్లా వస్తాయి? అంటే సినిమాకి వెళ్ళొచ్చు, తను చూడడానికి వెళ్ళిందంట కదా, అదొకటే తెలుసు నాకు. సినిమాకి వెళ్తేనే కదా, సినిమా థియేటర్ కే కదా అల్లు అర్జున్ వచ్చింది. అంటే సినిమా థియేటర్ కి అల్లు అర్జున్ తగ్గినిచ్చి వెళ్ళింటే సరిపో. ఇప్పుడు 1 డే ఫస్ట్ రోజే కాకోకుండా ఒక వారం తర్వాత. మరి అట్లా రాకపోతే మీ హీరో కోట్లు డబ్బులు ఏడికెళ్ళి వస్తాయి? మీ మనలాంటి పేదోళ్ళందరికి ఎట్లా హెల్ప్ చేస్తాడు మరి మీ హీరో? ఒక నెల తర్వాత వెళ్తే జనం తగ్గుతారు కాబట్టి చూడడానికి బాగుంటది అనమాట, ఫ్రీగా పోయి రావడానికి. నెల తర్వాత
ఎంత నేనైతే నేను అమాయకంగా ఉన్నావు. చూడలేదు సినిమా హాల్లోనే, అసలు సినిమాలే చూడలేదు. ఒకటి రేషుగురం ఒక్కటే చూసినాను అన్నది. అది అల్లు అర్జున్ ఉమ్, ఎందుకు అంతే ఇంకా. ఇష్టం అల్లు అర్జున్ అంటే? బాగుంటాడు అన్న. అన్నంటో బాగున్నాడంటో, అంటే చూడ్డానికి అసలు డైలాగులు బాగున్నాయి. యాక్టింగ్ బాగా చేస్తాడా? ఆ, నీ దాంట్లో వీడియోలు చేసినావా అల్లు అర్జున్ మీ డైలాగ్? చేసిన. సరే, పుష్ప 2లో నీకు ఛాన్స్ ఇస్తే ఏ క్యారెక్టర్ చేస్తావు? సిస్టర్ గానే చేస్తా. సిస్టర్ క్యారెక్టర్, ఆ కూతురు క్యారెక్టర్ ఉంది కదా, నువ్వు సినిమా చూడలేదు కదా, చూడలేదు. వాళ్ళ అన్నకు ఒక కూతురు ఉంటది కదా, బాబాయ్ బాబాయ్ అని పిలుస్తు, చిన్నైనా చిన్నైనా అని వద్దు, పిలుస్తు, మళ్ళా చిన్న చెల్లెలుగా అయితే చేస్తా. ఓన్లీ చెల్లెలు అయితే చేస్తావు. ఇంకా ఏ హీరో అంటే ఇష్టం అల్లు అర్జున్ కాకుండా? అల్లు అర్జున్ కాకుండా ఎవరు లేరు. హీరోయిన్స్? హీరోయిన్స్ అంతగా ఏం తెలియదు, నేను హీరోయిన్స్ పట్టించుకోలే, ఓన్లీ అల్లు అర్జున్. అంతే. ఎందుకు? హీరోయిన్స్ ఏం పాపం చేసిరు పాపం? నేను వాళ్ళని ఒప్పుకుంటే నన్ను నేను తక్కువ చేసుకుంటాను కదా. వామ్మో, నేను అమాయకురాలు అన్న చూడు, ఆ డైలాగ్ ని నేను ఎక్కి తీసుకుంటానా. అమ్మో, ఎట్లా తక్కువ అవుతావు? అల్లు అర్జున్ కి చెల్లెల క్యారెక్టర్ చేస్తా అంటున్నావు. అల్లు అర్జున్ కి చెల్లెల క్యారెక్టర్ మాత్రమే ఉండే సినిమాలు ఉండయి, హీరోయిన్ కూడా పెళ్ళం క్యారెక్టర్లు కూడా ఉండాలి కదా. మరి నువ్వేమో పెళ్ళం క్యారెక్టర్ చెయ్యవు, వైఫ్ క్యారెక్టర్ నువ్వు చెయ్యవు, అవునా? వేరే ఆమె రావాలి, అప్పుడు హీరోయిన్స్ రావాలి కదా మరి. అప్పుడు మరి ఆమె వస్తే నువ్వు తక్కువ అవుతావు కదా. ఎట్లా ఈ సమస్య? అన్న భార్య వదిన కదా, మనకంటే ఎక్కువ ఉండొచ్చా? మరి ఎవరైతే చూస్తావు అల్లు అర్జున్ పక్కన, ఏ హీరోయిన్ అయితే బాగుంటది? కాజల్ అయితే బాగుంటది. కాజల్ అయితే బాగుంటదా? తీసిరా ఏమైనా కాజల్ అల్లు అర్జున్? వాళ్ళు చనిపోతారు కదా ఒక సినిమాలో. ఓకే ఓకే, అట్లయితే నీకు ఓకే. ఇంకెవరైతే చూడలేవు. ఇప్పుడు నువ్వు కూడా రేపు పొద్దున బిగ్ బాస్ లకు పోతే మంచి మంచి డ్రెస్సులు వేసుకోవాలి. అంతే, చీరలు కట్టుకుంటా, డ్రెస్సులు వేసుకుంటా, ఇట్లా గోలు ఉన్నాయి డ్రెస్, పెద్ద ఇక్కడ వరకు ఉండేటియా? ఓకే. మరి నీ ముందట వేరేటోళ్ళు, ఇప్పుడు నువ్వు కాకుండా ఇంకో 10-15 మంది వస్తారు కదా, మరి వాళ్ళు అట్లా వేసుకుంటే తిడతా వాళ్ళని, బట్టలు మంచిగా వేసుకోరని? వాళ్ళు తెచ్చుకునే అట్లే తెచ్చుకుంటే మనం ఏం చేస్తాం చెప్పు? చెప్పాలి కదా, నువ్వు వాడికి పోయేదే అది, మరి గొడవలు పెట్టుకుని ఇంకే బిగ్ బాస్ లకు పోయేది. పెట్టుకుంటావు. బాగా నీకు కోపం వచ్చినప్పుడు వచ్చే మాటలు ఏంటి? బూతు మాటలు వస్తాయా? చాలా వస్తాయి, నా కొడుకులు తిడతా కదా. ఏమని తిడతావు? చెప్పకూడదు. మరి ఆడ కూడా అట్లనే అంటావా? పోయి సిగ్గుపడతా తిట్టకూడదు నేను నిన్ను అంటావా? లేదు, వాళ్ళని అంటే అంత వల్కర్గా తిట్టాను, మళ్ళా ఏమి అట్లా తిడతాను అంటారా? ఏమంటారు? ఏమి అట్లా తిడతాను. ఒకసారి మీ అనంతపూర్ స్లాంగ్ లో ఏదన్నా డైలాగ్ చెప్పు. మీ అన్ని కింద కింద మీద అంటే మింద అంటారు కదా మీరు? మింద. మేము మీద అంటాం, మీరు మింద అంటారు. మేము రేపు అంటే మీరు మర్నాడు అంటారు. రేపు అంటే ఎల్లుండి, అదే మర్నాడు అంటారు కదా. మర్నాడు. ఇంకా కొన్ని వర్డ్స్ ఉంటాయి మీ సైడ్, డిఫరెంట్ ఉంటాయి. నేను మాట్లాడేది నిజంగా అనంతపూర్ దాంట్లోనే మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాను. అడిగిపోయి మరి ఏం చేస్తావు? బిగ్ బాస్ కి పోయినావు, డాన్స్ ఏమంటారు చేస్తావా? లైట్ గా అక్క, నాకు డాన్స్ అంటే ఇష్టం. మా అత్త ఏనిదు, వినాయక పండగకి ఒకసారి వేసిన, వినాయకుని ఎత్తుకొని. అవును, వీడియోలు ఉన్నాయి కదా, మీ తమ్ముడు పెళ్లిలో కూడా వేసిన. ఇష్టం నాకు, కానీ అంత రాదు. ఏదో బాత్రూమ్ సింగర్ అంటారు, అట్లా బాత్రూమ్ డాన్సర్ నేను. సబ్బు అనుకోకుండా కాలు కింద పడినప్పుడు జారుతాం కదా, ఆ టైప్ ఆఫ్ డాన్సరా? అంటే మనం డాన్స్ స్కూల్ కి వెళ్ళి నేర్చుకోలే కదా, ఇంట్లో అప్పుడప్పుడు. బాలయ్య గారు స్కూల్ పెట్టిండ్రు కదా, డాన్స్ స్కూల్. ఎక్కడ? అనంతపూర్. అవునా, చూద్దాం. బాలయ్య గారు తెలుసు కదా మీకు, నైట్ బిర్యానీ ఇచ్చి పంపించలే బాలయ్య అన్న? చాలా రుడిపడి ఉంటాను నేను అన్నకైతే. ఎట్లా పరిచయం? ఇన్స్టాగ్రామ్ వల్ల. ఇన్స్టాగ్రామ్ కాల్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళండి మధు మేడం ఇంటర్వ్యూకి అని చెప్పిండ్రు. చాలా రుడిపడి ఉంటా అన్నకు నేను. బిర్యానీ ఇచ్చి ట్రైన్ ఎక్కిచ్చిరా? అంటే మేము అనంతపూర్ నుండి వచ్చినాము, అన్న మాకు గుండుగల్లో కలిసారనమాట. ఓకే. అన్నది అదేనంట ఊరు, అక్కడేనంట. బిర్యానీ ఇచ్చి మళ్ళా మేము జనరల్ దాంట్లో ఎక్కింటిమి, అంటే జనం ఎక్కువ ఉంటారే దాంట్లో. మళ్ళా సపరేట్ గా బుక్ చేసుకుంటారు కదా, దాంట్లోకి ఎక్కించి పంపించినాడు. ఓకే. హాయిగా పడుకొని వచ్చేసినాం, సెరగా బెడ్. ఓకే. సరే, బిగ్ బాస్ కి వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటావా లేకపోతే ఫేమ్ కావాలా? ఫేమ్ బట్ డబ్బులు రెండు కావాలి. నీకు నీ లైఫ్ సెటిల్ కావాలంటే ఎన్ని లక్షలు కావాలి నీకు? ఇప్పుడు నీకు కష్టాలు పోవాలంటే ఎన్ని లక్షలు కావాలి? కష్టాలు పోవాలంటేనా అంటే 5 లక్షల లోపల, అంతే. ఏం లేవు ఇప్పటికేం, అప్పు ఏం లేదు. 40,000 50,000 ఉంది అంతే నాకు. వినాయకుడి పండుగ 20,000 వినాయక పండుగ ఉంది. మళ్ళా సపరేట్ గా మా తమ్ముని మ్యారేజ్ కానీ దానికి దీనికని 20,000 అప్పు చేసిన. ఓకే. ఒక 5 లక్షలు ఇస్తే చాలు, ఇంకేం వద్దు. తర్వాత మళ్ళీ నువ్వే కష్టపడి సంపాదించుకుంటావు అంతే. ఇంకా ఇల్లుకు ఇప్పుడు చిన్నగా ఉంది, దాన్ని పెద్దగా చేసుకోవాలంటే దానికి ఒక 5 కాబడుతుంది.
ఓ 10, అదో 5, ఇదో 5, 10. పిల్లలకు చదువులకి నువ్వు గవర్నమెంట్ సంపాదించు. స్కూల్ ఎక్క నేను ఇప్పుడు చదివిస్తాను తర్వాత కదా. 10 తర్వాత తర్వాత 10 తర్వాత సంపాదించుకోవాల్సిండేది. సంపాదించుకోవాల్సింది. బిజినెస్ ఏమైనా పెట్టుకుంటావా మరి? బిజినెస్ అంటే ఏం బిజినెస్? ఏదన్నా నీకు ఇంట్రెస్ట్ ఉందా? ఏదన్నా షాప్ పెట్టుకోవాలి అట్లా చీరల షాప్ ఇట్లా? మీద. అంటే చీరల షాప్ నేను రన్ చేస్తూ బంద్ చేసిన. అప్పులు అడుగుతారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళనే ఇవ్వలేదు, అందుకే బంద్ చేసేసిన. ఊర్లో కదా ఉమ్. అట్లనే ఉంటది. ఊర్లో నేను చీరలు ఎత్తుకొని పోయి కూడా నమ్మిన, అంటే తీసుకొని పోయి. ఉమ్. గంగవ్వని చూసినావా బిగ్ బాస్ లో? చూసిన. ఎట్లా అట్లా అనిపించింది? వాళ్ళకి అవకాశం వస్తుంది అని మాకు రాదు కదా. ఎందుకు ఏమనిపించింది? అవ్వ పోయి బాగా ఇండ్లు కట్టుకుంది, మళ్ళా ఇంకో బిడ్డ కోసం. పోయింది. అట్లా మమ్మల్ని పిలుచుకుంటే మేము గాని మా టాలెంట్ చూపించి. గంగవ్వ ముందు వీడియోలలో వచ్చింది కదా, ఆ. ఏజ్ లో పెద్ద, ఉమ్. కొంచెం టీఆర్పీలు వస్తాయి కాబట్టి తీసుకున్నారు. రేట్ అందరు చూస్తారు కదా, ఇప్పుడు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరు చూస్తారు కదా, అరే అవ్వ ఈ ఏజ్ లో కూడా మంచిగా ఆడుతుంది. నన్ను వీళ్ళతో ఏం చెప్తాను చెప్పు? మనం ఆడతాం కదా అక్క. నువ్వు పాట పెడితేనే నేను చెప్తాను పడుతు చెప్పు. అట్లా ఎట్లా అవుతుంది? మనకుంటూ టాలెంట్ ఉంటది కదా, మనం కానీ చూపించుకుందాం. అవకాశం వస్తే పోతావు. మరి చెప్పు నాగార్జున సార్కి నన్ను తీసుకోండి. నాగార్జున సార్ బిగ్ బాస్ 9 కి నేను కంపల్సరీ వస్తాను, నన్ను పిలుచుకోండి సార్. కంపల్సరీ వస్తాను, నన్ను పిలుచుకోండి సార్. ఏం చేస్తావు కూడా చెప్పు. ఎంటర్టైన్ చేస్తా అని చెప్పు. అందరు ఎంటర్టైన్ చేస్తాను, యాక్టింగ్ చేస్తాను. నాలో కొంచెం యాక్టింగ్ ఉందని చాలా మంది అన్నారు, అది మేము ముందర నిరూపించుకుంటాను. కానీ అనంతపూర్ బిడ్డ చెప్తున్నట్లేదు, రాయలసీమ బిడ్డ అంటే ఎట్లుండాలి? నువ్వు ఇట్లా సిగ్గుపడతా, ఇట్లా నవ్వుతా, ఇంత చప్పగా ఉంటాయి, ఎవరు చూస్తారు చెప్పు? రాయలసీమ అసలు పౌరుషం లోపల ఉండాలి కదా సార్. నిజంగా అంటే నా టాలెంట్ నేను చూపించుకుంటాను, మీరు నన్ను పిలుచుకోండి బిగ్ బాస్ 9 కి. మీరే సొంతంగా ఊర్లో ఒక రేకుల షెడ్ అట్లాంటిది వేసుకొని 10-15 మంది కలుస్తా ఒక షో చెయ్యండి. బిగ్ బాస్ కంటే మించి హిట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్ యూ. నాకు 152,000 మందికి చూసిన వాళ్ళకి గుణ, కోట్లలో చూశారు వాళ్ళకి గుణ. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి గుణ. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మీ స్లాంగ్ లో ఒక మంచి వార్నింగ్ ఇవ్వండి. వాళ్ళ ఇంట్లో అమ్మ అక్క చెల్లి ఉండరేమో అనుకుంటా నేను. అందరం వాడుకునేది చెప్ప డైలాగ్, అది వాడికి కనీసం చెవు దాకా కూడా, అరికాల దాకా కూడా పోలేదు. తిట్టబుద్ధి కాదు, వాళ్ళు మన వీడియోలు చూస్తుంటారు కదా. అట్లా వచ్చినావా? మరి అది మంచిదే కదా, వాళ్ళు చూడడం వల్ల కూడా నీకు లైక్ కామెంట్ పడుతుంది కదా. పడుతుంది కానీ పెట్టకూడదు. మా కామెంట్ పెట్టేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందని తెలుసుకుంటేనా కామెంట్ పెట్టరు. పొలంకాడ కూడా మీరు పాటలు పెట్టుకొని రీల్స్ పెట్టుకొని చేస్తారా? అది చెప్పాలక్క, నేను కష్టపడి నిజంగా పనికి పోతుంటే నువ్వు వీడియోల కోసం పోతున్నావు అని కూడా కామెంట్స్ వచ్చినాయి. బాధ కదా అక్క. అట్లా కష్టపడి నేను కూలి తీసుకుంటాను. ఒకసారి చేతులు చూడండి, బొబ్బులు వచ్చినాయి, తొగి అదే కలుపు తీసి బ్యాడ్ కామెంట్స్ పెడతాను. మీరు వీడియోల కోసమే పోతున్నారు పనికని. అంటే ఎందుకు వాళ్ళకి ఆ కామెంట్స్ వచ్చిందంటే నేను ఒక్కదాన్నే తీసుకుంటా కదా, అందుకని వచ్చింది అనుకుంటాను. వాళ్ళు ఎవరు రారు మా ఊర్లో, వాళ్ళు వీడియో ముందుకి. పల్లెటూరు ఎందుకు తెలియదు, వాళ్ళందరికీ తెలుసు. అంత పెద్ద చైన్ లో నేను ఒక్కదాన్ని పిలిచి నువ్వు ఒక్కదాన్ని వేస్తావంటే ఎవడెందుకు నమ్ముతాడు? ఎకరం చైన్ మొత్తం నువ్వు ఒక్కదాన్ని వేస్తావంటే నమ్మేటోనికన్నా ఉండాలి కదా. అందుకే మా ఊరోళ్ళు రారు వీడియో ముందుకు, అంటే వాళ్ళు తిడతారంట ఇంట్లో వాళ్ళు. నాకు సపోర్ట్ ఇచ్చినారు కాబట్టి నేను తీసుకుంటాను. వాళ్ళే కదా కొంతమంది, నువ్వు బ్యాక్ కెమెరా పెట్టి ఇస్తే వాళ్ళు నీకు వీడియో తీస్తున్నారు కదా. ప్రతి వీడియోలో చెప్తావు కదా దాకా తీద్దురా అన్నట్టుగా. నా ఫ్రెండ్ ఎక్క తీసేది, పేరు చందును, ప్రసన్న, మా పిన్నమ్మ ఫుల్ సపోర్ట్. నెలకి ఎంత సంపాదిస్తారు? డైలీ 200 వేసుకున్న 6,000, పింఛను 6,000, 12,000 వస్తాయి. 12,000 అంటే డైలీ పోను కదా పనికి. ఇప్పుడు బాగాలేదంటే ఇంటికాడ ఉండట. 15 రోజులు పోతే 15 రోజులు ఇంటికాడే ఉంటాను. కాలు ఎక్కువ నొప్పించినప్పుడల్లా ఇంటికాడే. పిల్లల స్కూల్ ఫీజు ఏం లేదు కానీ వాళ్ళ బుక్స్ కి, వాటికి, ఫుడ్ కి డైలీ 30-40 రూపాయలు వాళ్ళకే పోతుంది నేను సంపాదించాను. మీ ఆయన ఏం చేస్తారు? మా ఆయన డ్రైవర్ అక్క, లారీ డ్రైవర్. పోలేదు, ఇంటికాడే ఏం పని ఉంటే ఆ పనికి వెళ్తాడు, నేను వద్దన్నాను. ఓకే. ఆయన ఎంత సంపాదిస్తారు? ఆయన 10-15. ఓకే. ఒక 30 వరకు వస్తాయా? ఇద్దరు కలిపి 25-30 వస్తాయా? 25 సరిపోతాయా మరి నెల ఖర్చులు అన్ని? మా ఆయన 10 రోజులు పోతే 10 రోజులు పోడు. ఎట్లుంటే సపోర్ట్ చేస్తాడా నీకు? ఇద్దరు గొడవలు పెట్టుకుంటూ ఉంటారా? అప్పుడప్పుడు. సంసారం అంటే గొడవలు లేని. ఎవరి ముందు గొడవ పెడతావు? నువ్వేనా? నేనే. ఎందుకు? నాకు కోపం ఎక్కువ. ఇప్పుడు మేము ముందర నవ్వుతున్నాను అంతే, ఇంట్లో కోపం చాలా నాకు. ఇప్పుడు ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నారా? యాక్టింగ్ కాదు, మీ ముందర కోపం రావట్లేదు. కోపం రావట్లేదా? ఏమని తిడతారు మీ ఆయనని మీరు?
వద్దులేక్క. బూతులే. ఓకే, ఏమని పిలుస్తాడు ప్రేమగా? మీకు బాగా ప్రేమ వచ్చినప్పుడు మీ రా ఆయన అంటాడు నన్ను. ఆ? మా ఆయన రా అని పిలుస్తాడు. ఓకే, రా ఉన్నే రా, ఫోన్ చేస్తే చెప్పురా, లేదంటే మా. అచ్చా, ఓకే ఓకే. మీరు నేను హరి పేరుతో పేరుతోనే హరి. బావా అన్ను, ఏవండి అన్ను, అలవాటు అయిపోయింది. హరి 10 years బ్యాక్. లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. పెళ్లికి ముందు ఏమైనా లవ్ స్టోరీ ఉండదు? అట్లాంటి లేవు. అంటే అమ్మ మమ్మల్ని పద్ధతిగా పెంచింది. పద్ధతిగా ఉమ్. ఎట్లా అంటే కష్టం విలువ తెలుసు కదా మాకి, ఆ. అట్లా చెడు దాంట్లోకి పోలేదు. పోలేదు. అట్లా మీ హరిని పెళ్లి చేసుకొని 2 పిల్లలు ఉమ్. అలా సంసారాన్ని నడిపించుకుంటూ వస్తున్నావు. 10 years అయితే మధ్యలో బిగ్ బాస్ కి వెళ్ళాలన్న కోరిక. కోరుకుంది. ఇంకేం కోరికలు ఉన్నాయి లైఫ్ లా? నీకు 1 కోటి రూపాయలు లేదా ఒక 50 లక్షలు దొరికినాయి అనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తా అంటే చాలా మంది ఉన్నారు కదా అక్క. అందరూ చెప్పే డైలాగే కాదు, నేను చెప్తున్నాను. అందరు చెప్పే డైలాగే కాదు, నేను నేను చెప్తున్నాను. నిజంగా చెప్తున్నాను. 1 కోటి రూపాయలు వచ్చినాయి అనుకో, నేను 50,000 నేను తీసుకుంటా. 50,000? 50 లక్షలు. ఓకే, 50 లక్షలు నేను తీసుకుంటా. 50 లక్షలు డొనేషన్ ఎగరేస్తావా? లేదు, డొనేషన్ ఇస్తా. డొనేషన్ ఇస్తావా? ఎలా ఎవరికి ఇస్తావు? ఎలాంటి వాళ్ళకి ఇప్పుడు ఇస్తావు? బత్తరపల్లి దగ్గర ఒక గొట్లూరు దగ్గర అనాథాశ్రమం ఉంది ముసలోళ్ళది. అక్కడికి కొంచెము అట్లుంటాయి కదా చిన్న చిన్నవి, వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగుంటారు. వాళ్ళు బాగుంటారు. మొన్న మరి ఇప్పుడు నువ్వు చదువుకోలేదు కదా, చదువుకోలేదు. బాధపడుతున్నావు ఇప్పుడు, చదువుకోకుండా ఉన్నానే, చదువుకుంటే బాగుండు అని. మమ్మీ ఏమో 10th వరకు చదువుకోమనింది. మేమే అప్పుడు బడికి పోక, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్కూల్ ఎట్లా మానేసిన అంటే డ్రాయింగ్ గీసేకి రాక, ఆ? డ్రాయింగ్ బొమ్మలు గీసేది రాక, అన్నిట్లలో బొమ్మలు గీసుడు ఉన్నదా? ఆ. అది గీసేకి రాక నేను మానేసినాను. నాకు పవన్ అని ఒక అన్న ఉన్నాడు, హోంవర్క్ అంతా మా అన్నకి ఇస్తా అంటే రాసిమ్మని. టాలెంట్ కూడా ఉందా? మా అన్నేమో వాళ్ళకు సపరేట్ స్కూల్ 6వ క్లాస్ అయితానే, వాళ్ళ క్లాసులు ముందు జరుగుతాండే, అవన్నీ రాసి నాకు ఇస్తాడు. పోయి నేను టీచర్కి ఇచ్చిన, నేను ఈ క్లాస్ చెప్పలేదు కదా నీకు, నువ్వెందుకు ఇది రాసుకొని వచ్చినావు అన్నప్పుడు దొరికిపోయినానా. టీచర్ కూర్చోబెట్టా, నువ్వు బొమ్మలకి చెప్పినది రాయని. రాలే, ఇవన్నీ వాతలు పడినాయి. కొట్టిండ్రా? కొట్టింది మా టీచర్. అప్పుడు ఏంటంటే ఈత బర్రలు అట్లాంటివి ఏవో మేమే తీసుకుపోయి ఇస్తా అంటే, మా సైడ్ చింతబరిగలు అంటారు కదా, అట్లాంటివి మేమే తీసుకుపోయి ఇచ్చినా నాకే పడినాయి వాతలు. అట్లా అట్లా మానేసిన. ఇంకా మళ్ళీ మరుసటి రోజు స్కూల్కే పోలేదు. ఆ భయంతో పోలేవు నువ్వు. మరి ఫస్ట్ ఏమన్నా అంటే దానిలో కోసము ఒక 6 నెలలు బాగా ఆడుకున్నాను. ఇప్పుడు 6 నెలలు చదువుకున్నా, 6 నెలలు ఆడుకున్నా. ఇది ఎక్కడ న్యాయం? అంటే స్కూల్లో 12 అదే కదక్క, సంవత్సరానికి 12 నెలలు కదా, అదే సగం పోయినా సగం పోలే. ఆ తర్వాత చీనాకాయలు పీకేకి పోయినా. ఏంటది? సినీ పండ్లు, చీనాకాయలు అంటారు కదా, ఆరెంజ్ చీనాకాయలు జ్యూస్ అంటారు అది. దానికి 3 ఏళ్ళు పోయినా. బొప్పాయి పండ్లకి 5 ఏళ్ళు పోయినా. 12 ఏళ్ళప్పటి నుండి కష్టపడినా నేను. కొయ్యనికి చీనాకాయలకి. అదే మీకు తెలీదు, నాకు తెలుసు. దాంట్లోకి బొప్పాయి పండు అంటే తెలుసు కదా, ఫేస్ పట్టించుకుంటారు, తింటారు. ఫేస్ పట్టించుకుంటారు, తింటారు. తినడం పక్కన పెట్టి ఫస్ట్ ఫేస్ పట్టించుకుంటారు అనేది గుర్తు పెట్టుకున్నావు. పట్టించుకుంటారు. అది సబ్బు కూడా వచ్చింది, బొప్పాయి సబ్బు. ఇవన్నీ ఎట్లా తెలుసుకున్నావు? సబ్బు వాడుతున్నారు కదా కొంతమంది. ఓకే, టీవీలల్లా, ఫోన్లల్లా. ఫోన్ మస్తు నేర్పించింది కదా నీకు. చదువు రాకపోయినా ఫోను అన్ని. ఎట్లాంటి ఏం రీల్స్ వస్తాయి నీ ఫోన్ లో? మొత్తం కుకింగ్ వీడియోలు అన్ని యూజ్ చేస్తావా? వంట వీడియోలు వస్తాయా నీకు? చికెన్ పచ్చళ్ళని, మటన్ పచ్చళ్ళని వస్తాయి, కానీ నేను చేయలేదు ఇంతవరకు. ఓకే, ఎట్లాంటి మరి ఈ వీడియోలలో చూసి బయట చేసే పనులు ఏమన్నా ఉన్నాయా? నేనా లడ్డు చేస్తా, పప్పుల పిండితో. బల్లో ఇస్తారు, అంగడి బల్లో పప్పుల పిండి. అమ్మ చెప్పింది, లడ్డు చేసి పెట్టినా రోజు వీడియోలో. ఓకే, అంతే అంతే. ఎట్లాంటి వంటలు వచ్చి నీకు? అన్ని వచ్చా వంటలు? లైట్ గా. మీ ఆయన నేతడైంది? చికెన్ చేస్తాడు, చేపల కూర చేస్తాడు, అట్లాంటివి. మంచి భర్త దొరికిండు. అది మాత్రం అర్థం చేసుకొని పని చేస్తే. వంట రాదైతే? వచ్చు, నేనే చేసేది ఇంట్లో. ఎప్పుడన్నా చికెన్ చేపలు అయితేనే నేను చేయను, మా ఆయన చేస్తాడు. పట్టుకొచ్చుకొని, మాకు సింగల్మల్ దగ్గర చెరువు ఉంటది అనమాట. మేము మళ్ళీ పెట్టుకున్నప్పుడల్లా కాలువలో వస్తాయి చేపలు. ఎండింగ్ లో ఇన్ని చేపలు తీసుకొని వస్తాడు. ఓకే, మాకు కొనాల్సిన అవసరమే లేదు చేపలు. అట్లా చేపల ఖర్చు తప్పింది. ఎక్కువ ఏం తింటారు? చికెనా, మటనా? చేపలేనా? చికెన్. మటన్ రేటు కదక్క, అది తక్కువే. ఇంకా పెళ్ళిళ్ళకి పోతే, పెళ్ళిళ్ళకి, రిసెప్షన్ కి ఎట్లా ఉంటాయి కదా, దానిలోకి పోతే ఫుల్ గా. మొత్తం పని అయిపోయిన తర్వాత, చైన్ పని అంతా అయిపోయిన తర్వాత ఒక రోజు భోజనాలు పెడతారు కదా, పెట్టరా? పెట్టరు మాకల్లా.
మళ్ళీ అయితే కీరు పోస్తారు నాటేటప్పుడు. నాటే పోను కాబట్టి చెప్పినారు ఆ బొరుగులు అవన్నీ పెడతారంట. అవును. అట్లా మొత్తానికైతే కష్టపడ్డా. నీకు ఒక 10 లక్షల రూపాయలు కావాలి. 10 లక్షలు వస్తే చాలు. చూసారు కదండి, ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే ఒక 10 లక్షల రూపాయలు హెల్ప్ చేస్తే మా భవానీ గారి కష్టాల నుండి బయటకు వస్తారు, ఇల్లు కట్టుకుంటారు. అంతే. తర్వాత ఇంకా మళ్ళీ కష్టపడతారు. వాషింగ్ మిషన్ వాళ్ళకి పిండి పిండి చేయి నొప్పిస్తుంది బట్టలు. జీన్స్లా మా జీన్స్ ఆయన ప్యాంట్లు మీ ఆయన మీ ఇద్దరు కొడుకులయ్యి పిల్లులు మాపుతారు. అబ్బా వద్దులే. బండకేసి బాధడే. ఆ కోపమే మీ ఆయన మీద తిత్తున్నావు. అంతేనా? అంతే. బిగ్ బాస్ కి వెళ్ళాలనే ఒకటే కోరిక, ఇంకా ఎక్కడికి సినిమాలలో గానీ లేదంటే ఎక్కడికి దాంట్లో కూడా వెళ్తాను. ప్రమోషన్లు కూడా వేస్తున్నట్టున్నావు కదా. ప్రమోషన్ డబ్బులు ఇస్తున్నారా? ఇస్తారు అక్క. ఎంత వస్తుంది? ఇస్తారు. 2000. అంటే 1-2 పెడతాను నెలకు అంతే. ఎక్కువ ఎవరు అంటే వేరే వాళ్ళు ఎవరన్నా చెప్తారా లేదంటే మీకే ఫోన్ చేస్తారా? మాకే చేస్తారు. ఫస్ట్ నేను ఒకరికి చేసింటా కదా, వాళ్ళు నెంబర్లు ఇచ్చుకొని నాకు కాల్స్. బెట్టింగ్ యాప్లు చేయొద్దు. నుంచి అయినా అట్లాంటివి నా తమ్ముడు తిడతాడు. ఫస్ట్ నా తమ్ముడే తిడతాడు. బెట్టింగ్ యాప్లు చేయకండి. చేసుకుంటే ఏదన్నా ఇట్లా చిన్న చిన్నవి చేయండి. నా తమ్ముడు చదువుకున్నాడు కాబట్టి అన్ని చెప్తాడు. నువ్వు దాంట్లోకి దిగద్దు, నీ చిన్న చిన్న ప్రమోషన్ చేసుకో. దాని వల్ల వాళ్ళకి లాభం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చూసి చెప్పడం కూడా నాకు కూడా చాలా జరిగినాయి అన్నమాట. అవునా? అందుకే బెట్టింగ్ ల్యాబ్లకు చెప్పొద్దు, ఇట్లాంటి చిన్న చిన్నవి చెప్పుకో అన్నాడు. మోసాలు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. వాటి జోలికైతే పోవద్దు. ఓకేనా? ఎవరికన్నా మీ గవర్నమెంట్ కి చెప్పాలంటే ఎవరికైనా ఏం చెప్తారు? 10 లక్షల రూపాయలు హెల్ప్ చేయమని చెప్తారా? పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారికి అన్నగున నేను అంటే అన్నగున ఇష్టమే. ఓటేసినావా? ఓటా అది చెప్పకూడదు. వేసినావా వేయలేదో చెప్పొచ్చు. ఎవరికి వేసినావా అని అడగలే నేను. ఇంకా ఓటు అయితే వేసిన 2 సార్లు వేసిన. 2 సార్లు వేసిన ఇప్పుడు. ఓకే, అయితే చెప్పేసి. పవన్ కళ్యాణ్ అన్న అంతే. అన్న నువ్వు బాగుండు, అందులో నేను ఉంటా. అంతే. అంతే. నాకు హెల్ప్ చేయండి. అదే ఏం హెల్ప్ చేయమంటావురా అది చెప్పు. డబ్బులు అడిగితే ఏమనుకుంటారు? ఎందుకు అనుకుంటారు? నీ హక్కు నువ్వు అడగడం. అన్న నాకు 10 లక్షలు అవసరం ఉంది, సాయం చేయండి. చాలు. ఓకే అండి, అది మన భవానీ గారి గురించి. ఈ వీడియోలో ఏమంటారు, ఆమెను తక్కువ చేసినట్టు ఎక్కడ మాట్లాడలేదు, మాట్లాడాలని కూడా మాకు లేదు. తనకు వచ్చే బ్యాడ్ కమెంట్స్ గురించి ఆవిడ చాలా బాధపడుతున్నారు. అవి పెట్టడం మానేయండి, కుదిరితే హెల్ప్ చేయండి. ఆమెకు కొంచెం డబ్బులు అవసరం ఉంది. ఈ ఇంటర్వ్యూకి ముఖ్య కారణం కూడా అదే, తనకి ఇల్లు బాగాలేదన్నమాట. సో దాన్ని రెనోవేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. కుదిరినంత హెల్ప్ చేయండి. ఒకసారి ఏదో ఫోన్ పే నంబర్ అది పెట్టినందుకు దానికి కూడా కాల్స్ చేసి రాంగ్ గా మాట్లాడుతున్నారు అంట. కొంచెం అది ఆపేసి ఏదన్నా హెల్ప్ కుదిరితే చేయండి, లేదంటే మానేయండి. కమెంట్లు పెట్టడం ఆపేయండి, సరిపోతుందా? ఓకే అండి, అది మరి నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.